చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాస్తనే పద్మకర్మే సర్వలోకే పూజితే నారాయణ ప్రియం దేవి సుప్రీతం అని ధ్యానించి వరలక్ష్మీదేవి ఆవాహం చేసి షాడోషాపర పూజిత పెంపులు 9 సూత్రాలను పసుపు దారాలను ధరించి పలు రకాల లక్ష్య భోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణాలు చేసింది. అలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరూ కాళ్ళల్లో గల్లు గల్లు అనే శబ్దం వినిపించింది. ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ళ వైపు చూసుకున్నారు. వారి కాళ్ళకు గజ్జలున్నాయి. ఇది వరలక్ష్మీదేవి కటాక్షమే అని చారుమతి మిగిలిన స్త్రీలు సంతోషంగా ఉన్నారు. రెండవ ప్రదక్షిణ చేయగానే వాళ్ళ చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణ వారికి సర్వాలంకారాలు పరిమాలు చారుమతి ఇల్లు మొత్తం బంగారంగా ఎదురుగా వాహనాలతో సౌభాగ్యంతో నిండిపోయింది. వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుపోవటానికి గుర్రాలు ఏనుగులు రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచాయి. తమ చేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించి బ్రాహ్మణోత్తేజ గంధం పుష్పాలతో పూజించి దక్షిణ తాంబూలను 12 భక్షంగా వాయనం ఇచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష మోక్షలను బంధువులతో కలిసి భుజించి వాహనాలలో స్త్రీలు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి చారుమతితో పాటు 12 స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తారు. సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయవచ్చు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్యదాయకం. సర్వ రోగాలు సకల రుణాలు హరించి సర్వత్ర రక్ష చేకూరుతుంది అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు. ఈ కథ అనంతరం అక్షంతలు శిరస్సున ధరించి పసుపు కుంకుమ అరే ఇచ్చినప్పుడు వేసుకో కొన్ని. అరే ఏందమ్మా నువ్వు కూర్చోలేవా ఆడ? అన్నీ ఎట్లున్నావా చేసినప్పుడు చేయమంటావు. వరలక్ష్మి వ్రతం ఇంట్లో అందరితో పాటు నువ్వు सर्वपापा हरे देवी महालक्ष्मी नमस्ते सर्वज्ञे सर्ववरदे सर्वदृष्टि महालक्ष्मी नमस्ते सिद्धि बुद्धि प्रदाये देवी प्रदायिनी परिपूर्णे सदा देवी महालक्ष्मी नमस्ते ज्ञानं कर्ता देवी अद्यशक्ति परमेश्वरी महालक्ष्मी